హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి ఏపీ గవర్నమెంట్ వర్క్షీటు తెలుగు తోట సాధన అనేటువంటిది చూస్తూ ఉన్నాము. సాధన పత్రము 9 తెలుగు తల్లి అనేటువంటి పాఠంలోనిది. క్రింది పదచక్రాన్ని గమనించండి, వాటి ఆధారముగా పదాలను రాయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మధ్యలో వచ్చేసి ఈ అనేటువంటి పదం ఇవ్వడం జరిగింది, అక్షరం అనేటువంటిది ఇవ్వడం జరిగింది, పక్కన మిగతా పదాలను ఇవ్వడం జరిగింది. వీటిని కలిపి రాసినప్పుడు ఏమేమి వస్తుందో చూద్దాము. ఈదర, ఈత, ఈడ, ఈగ, ఈక, ఈలా అనేటువంటి పదాలు వస్తుంది. తర్వాత వచ్చేసి ఈ యొక్క క్రింది ప్రాస పదాలను చదవండి, మరికొన్ని రాయండి. ఇక్కడ వచ్చేసి కరం, వరం, పంట, మంట, బండ, కండ, తలం, ఫలం, ఉతకడం, నడవడం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రాస పదాలు. ఇలాంటి పదాలని కొన్నిటిని మీరు తయారు చేయండి. కొన్ని నేను రాస్తున్నాను చూడండి. ఆట, పాట, కూర, నార, ఇల్లు, వాకిలి, తల, తోక, నగ, నట్ర, వంకర, టింకర, పిల్ల, పాప, అడ్డదిడ్డము, వంకర, టింకర, అన్నము, గిన్నము, కాగితము, గీగితము. అంటే ఇది వచ్చేసి వేరేదనమాట. సో సంబంధం లేకుండా మనము సమ్టైమ్స్ వచ్చేసి మాట్లాడేటువంటి ప్రాసపదాలు అనమాట. తర్వాత పిల్లలు మీకు తెలిసినటువంటి కూరగాయలు, ఆకుకూరల పేర్లను క్రింది పట్టికలో రాయండి. కూరగాయలు, ఆకుకూరలు: వంకాయ, బెండకాయ, దొండకాయ, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, బంగాళదుంప, ఉల్లిపాయ, బంగాళదుంప 2 సార్లు వచ్చింది, కాలీఫ్లవర్. మీకు తెలిసినటువంటి కూరగాయలను రాయండి. తర్వాత ఆకుకూరలు వచ్చేసి గోంగూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, చుక్కకూర, బచ్చల కూర, పుదీనా, పాలకూర, గంగమాయిల్ కూర. సో ఈ విధంగా వచ్చేసి ఆకుకూరలు, తర్వాత వచ్చేసి కూరగాయల గురించి మనము తెలుసుకున్నాం, పేర్లను గురించి తెలుసుకున్నాము.